guys, welcome back to my channel Devika Reddy. సో ఈరోజు ఈ వీడియో ఏంటో ఆల్రెడీ మీరు thumbnail చూసే వచ్చారు కాబట్టి సో మీషో శారీ నుండి నేను ఒక బ్యూటిఫుల్ అవుట్ఫిట్ డిజైన్ చేసుకున్నాను నా బర్త్డేకి. సో ఏం శారీ ఆ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చెప్తాను. ఎన్ని మీటర్స్ తీసుకున్నాను, లోపల లైనింగ్ ఏమి వేయించాను, నాకు ఎన్ని మీటర్స్ ఆఫ్ శారీ ఆర్ క్లాత్ పట్టింది అన్నీ ఈ వీడియోలో చూసేద్దాం, వచ్చేయండి. సో నేను ఏం క్లాత్ తీసుకున్నాను అవన్నీ లింక్స్ కావాలంటే ఖచ్చితంగా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అన్నా కమ్యూనిటీ పోస్ట్లో ఇచ్చేస్తాను. అండ్ నేను తీసుకున్న క్లాత్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నాను కదా ఆ క్లాత్. సో క్లాత్ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది శారీ. సో ఎంత అంటే అరౌండ్ 200 రూపీస్ పడింది నాకు. సో అలాంటివి నేను టూ శారీస్ ఆర్డర్ చేశాను. సో ఆ శారీస్ ఎలా వచ్చాయంటే, సో శారీ వచ్చేసి ఇలా వచ్చింది. చాలా బాగుంది, మెటీరియల్ కూడా చాలా బాగుంది. సో నేను ఇలాంటి శారీస్ 2 తీసుకున్నాను. సో ఇది స్టిచ్చింగ్ వచ్చేసి మా మమ్మీ దగ్గర ఇచ్చాను అనమాట. సో మీరు నా స్టార్టింగ్ నుంచి ఫాలో అయ్యి ఉంటే మీకు తెలిసి ఉంటుంది మా మమ్మీ టైలర్ అని చెప్పి. నేను ఆల్రెడీ ఒక అవుట్ఫిట్ ఫ్రమ్ ది స్క్రాచ్ వీడియో కూడా చేశాను, చాలా బాగా హిట్ చేశారు. ఐ హోప్ ఈ వీడియో కూడా మీరు హిట్ చేస్తారని అనుకుంటున్నాను. సో నేను జస్ట్ 190 రూపీస్కే క్లాత్ తీసుకున్నాను, 5 మీటర్స్. సారీ గైస్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తే, బికాస్ నా దగ్గర మైక్ లేదు కాబట్టి యూ హ్యావ్ టు బేర్ ఇట్. సో ఫ్యూచర్లో తీసుకుందాము. సో ఇలా స్మూత్గా వచ్చింది క్లాత్ ఇది. సో ఇది శారీ లాగా కూడా స్టైల్ చేయొచ్చు, కానీ ఇది చాలా ట్రాన్స్పరెంట్ నెట్టెడ్గా ఉంది కాబట్టి శారీకి అంత సూటబుల్గా అనిపించలేదు. పర్టికులర్గా ఈ క్లాత్ ఎందుకు తీసుకున్నానంటే, నా రిఫరెన్స్ పిక్ లో ఇలాగే డాట్స్ వచ్చాయి, వైట్ కలర్ క్లాత్ కి వైట్ కలర్ డాట్స్ వచ్చాయి అనమాట. సో ఈ ఫ్యాబ్రిక్ దానికి కొంచెం సిమిలర్ గా అనిపించి ఇది బెస్ట్ అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆ బ్లూ కలర్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ పైన వైట్ కలర్ తో అలా డాట్ లాగా డిజైన్ రావటం వల్ల డ్రెస్ ఇంకా బాగా కనిపిస్తుంది. అసలు అదే మెయిన్ హైలైట్ అనమాట డ్రెస్ మొత్తంలో. నేను వచ్చేసి దీని రిఫరెన్స్ పిక్ అయితే ఎక్కడ Pinterestలో కానీ ఎక్కడ చూడలేదు, నేను సవానాలో చూశాను. అండ్ ఆ పిక్చర్స్ ఇక్కడ యాడ్ చేస్తాను. అది వైట్ కలర్. యాక్చువల్గా ఇది చాలా బాగా ట్రెండ్ అవుతుంది. ఈ డ్రెస్ వచ్చేసి సవానాలో 3000 రూపీస్ అనుకుంటా. సో అంత అంటే ఒకసారి వేసుకోవడానికి 3000 రూపీస్, అది కూడా కాసేపే వేసుకుంటాము. అండ్ ఆల్సో మనం కేక్ కట్ చేసినంతసేపే వేసుకుంటాం. మళ్ళీ ఏదైనా మనీ రిసెప్షన్స్కి కానీ ఇలాంటి వాటికి ఈ డ్రెస్సెస్ బాగుంటాయి అన్నమాట. సో అంత అయినా కూడా ఎంత వేసుకున్నా కూడా మనం ఎక్కువసేపు వేసుకోము. 3000 నాకు వర్త్ అనిపించలేదు. కొందరు ఎక్కువ పెట్టేవాళ్ళు కూడా ఉంటారు, బట్ నాకున్న బడ్జెట్లో నాకున్న మైండ్ సెట్లో నేను ఎప్పుడూ నా అవుట్ఫిట్స్ అన్ని బడ్జెట్లోనే రావాలని చూసుకుంటాను. అండ్ అవుట్ఫిట్ ఫ్రమ్ ది స్క్రాచ్ చేస్తే ఇంకా బడ్జెట్లో ఉండాలని చూసుకుంటాను. సో అది చాలా వేస్లో కూడా నేను వేసుకుంటూ ఉంటాను. సో నేను అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ మర్చిపోతే మాత్రం వీడియో లాస్ట్ వరకు చూడండి, దాంట్లో ఎక్కడో అక్కడ కవర్ చేసే ఉంటాను. సో నేను ఈ సారీ ఎప్పుడు చూసినా ఆ కామన్ కలర్స్ వైట్, రెడ్, పింక్ ఇలాంటివే ఎక్కువైపోయాయి. సో ఆల్రెడీ నా 22nd బర్త్డేకి అనుకుంటా, ఆల్రెడీ నేను 22nd బర్త్డేకి వైట్ కలర్ డ్రెస్ స్టిచ్ చేయించుకున్నాను. అది కూడా అవుట్ఫిట్ ఫ్రమ్ ది స్క్రాచ్ చేశాను. నేను అఫోర్డబుల్ రేంజ్లోని మంచి అవుట్ఫిట్ చేసుకుంటాను. ఇప్పటి నుంచి ఎప్పుడైనా అవుట్ఫిట్ ఫ్రమ్ ది స్క్రాచెస్ చేస్తే ఖచ్చితంగా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో అండ్ ఈసారి యూనిక్ కలర్కి వెళ్దాం అనుకుంటున్నాను. సో అందుకే నేను ఈ కలర్ బ్లూ తీసుకున్నాను, అందుకే ఈ బ్లూ కలర్ తీసుకున్నాను. నేను ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఈ కలర్ అస్సలు ట్రై చేయలేదు. ఈసారి నేను రిస్కే చేస్తున్నాను అనుకోవాలి, బట్ నా స్కిన్ టోన్కి అన్ని కలర్స్ మ్యాచ్ అవుతాయి అని నేను అనుకుంటున్నాను కాబట్టి చూడాలి. ఇంకా ఇందాక మీషోలో శారీ తీసుకున్నానని చెప్పాను కదా, సో అది తెచ్చి మా మమ్మీకి చూపిస్తున్నాను. సో ఇక్కడ మెజర్ చేస్తుంది 5.5 ఉంటుంది కదా యూజువల్గా శారీ అయితే. సో ఉందో లేదో చూసుకుంటున్నాము. సో మాకు కరెక్ట్గా 5.5 అనిపించలేదు, కానీ ఇంచుమించు 5.5 ఉంది. దాని తర్వాత లోపల ఫ్యాబ్రిక్ కోసం షాపింగ్కి వచ్చాము. ఇక్కడ మాది వచ్చేసి ఆర్మూర్ అనమాట, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఆర్మూర్లో పంత్ రోడ్ అంటే ఓల్డ్ బస్ స్టాండ్ సైడ్ పంత్ రోడ్ అని ఉంటుంది. అక్కడే అన్ని ఫ్యాబ్రిక్స్ అన్ని బాగా దొరుకుతాయి. ఆ ఏరియాలో చాలా ఫ్యాబ్రిక్ స్టోర్సే ఉంటాయి, కానీ ఇప్పుడు ఈ అంకుల్
వాళ్ళ దగ్గరికి వెళ్తాము. నరసింహ బటన్ స్టోర్ అని ఉంటుంది. ఇదేం ప్రమోషన్ కాదు, యూజువల్ గా చాలా ఇయర్స్ నుంచి ఇక్కడే అలవాటు అయిపోయింది కాబట్టి మేము ఎప్పుడు పర్టికులర్ గా అదే షాప్ కి వెళ్తాము. ఇక్కడికి వెళ్తే ఏ క్లాత్ అయినా దొరికేస్తుంది మీకు. అండ్ ఆల్సో అంకుల్ సజెస్ట్ చేస్తారు ఏ క్లాత్ కి ఏది బాగుంటుంది, లోపల లైనింగ్ ఏది వేస్తే బాగుంటుంది అని కూడా వాళ్ళే చెప్తారు. ఒకవేళ మీరు అడిగితే వాళ్ళే చెప్తారు. ఇక్కడ నేను దాని లోపల ఫ్యాబ్రిక్ కోసం వెళ్ళాను కదా, నేను ఫస్ట్ సాటిన్ అని అనుకున్నాను. బట్ కన్ఫర్మేషన్ కోసం ఒకసారి అంకుల్ని అడిగితే సాటిన్ వేస్తేనే బాగుంటుంది అమ్మా అని చెప్పారు. సో మాకు వెళ్ళగానే దొరికేసింది అనుకోండి. నేను అసలు ఈ కలర్ దొరుకుతుందో లేదో అనుకున్నాను. బాగా రేర్ గా చూస్తాం కదా, బట్ నాకు ఈజీగానే దొరికేసింది అక్కడ ఇవే కాదు, చాలా టైప్స్ ఆఫ్ శారీస్, లైనింగ్ క్లాత్స్, ఫాల్స్, ఇలా టైలర్ కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ అక్కడ దొరుకుతుంది. ఆర్మూర్ లో ఉండే వాళ్ళకి ఈ షాప్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఇస్తారు ఈ అంకుల్, అండ్ కొంచెం అఫోర్డబుల్ గా కూడా ఉంటాయి. సో మేమైతే ఇక్కడ 6 మీటర్స్ ఆఫ్ సాటిన్ క్లాత్ తీసుకొని ఇంటికి వచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చాక మా మమ్మీ అన్ని మెజర్మెంట్స్ తీసుకుంటుంది. అండ్ ఈ సారీ కొంచెం డిఫరెంట్ గా కుట్టించుకుంటున్నాను కాబట్టి ఎప్పట్లాగా కాకుండా చూసుకొని మెజర్మెంట్స్ అన్ని కరెక్ట్ గా తీసుకుంటుంది. అండ్ ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నాను ఏది ఎలా వస్తే బాగుంటుంది అని చెప్పి. సో ఇక్కడ ఫొటోస్ చూపించుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇందాక రిఫరెన్స్ పిక్స్ చూపించాను కదా స్టార్టింగ్ లో, సేమ్ అదే ప్యాటర్న్ గానీ నెక్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ గా పెట్టించుకుంటున్నాను. అది కొంచెం నెక్ క్లీవేజ్ ఎక్కువగా అనిపిస్తుండే, సో నేను కొంచెం పైకి పెట్టించుకున్నాను. ఎట్ లాస్ట్ నేనైతే మా మమ్మీకి అన్ని మెజర్మెంట్స్ ఇచ్చేసి ఇంటికి వచ్చాను. ఇందాకే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎలా కుట్టాలి ఏంటి, ఎలా స్టిచ్ చేయాలి అని చెప్పి. ఆల్రెడీ డ్రా కూడా చేసి చూపించాను. ఎంతవరకు అర్థమైందో నాకైతే తెలియదు, కానీ చూస్తే ఈజీగానే అనిపిస్తుంది, కానీ దాన్ని స్టిచ్ చేయడమే కొంచెం కష్టంగా ఉందని చెప్తుంది. యాక్చువల్గా మా మమ్మీ ఓన్లీ బ్లౌజెసే స్టిచ్ చేస్తుంది. ఇలా డ్రెస్సెస్ అంటే ఓన్లీ మా పైనే స్టిచ్ చేస్తుంది, కానీ మా పైన ఎక్స్పెరిమెంట్స్ ఎక్కువ చేస్తుంది, కానీ వేరే వాళ్ళది అంతగా యాక్సెప్ట్ చేయదు. ఆర్డర్స్ అదే ఎవరైనా వేరే వాళ్ళు కుట్టించుకోవడానికి వస్తే మాత్రం అంతగా యాక్సెప్ట్ చేయదు. సో ఈసారి కొంచెం పెద్ద ఎక్స్పెరిమెంటే చేస్తున్నాను మా మమ్మీతో. సో చూడాలి ఎలా వస్తుందో. సో డే 1 అయితే వెళ్ళి ఫ్యాబ్రిక్ తీసుకొని మమ్మీకి ఇచ్చేసి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చాను. సో కింది పార్ట్ అంతా తను చూసుకుంటుందంట. ఎప్పుడైతే బాడీ పార్ట్ స్టిచ్ చేస్తుందో అప్పుడు నన్ను రమ్మని చెప్పింది. సో అప్పుడు మళ్ళీ వీడియో తీస్తాను. సో దట్స్ యా గైస్, ఇది వచ్చేసి డే 2 అనమాట. ఫస్ట్ డే నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళాను కదా, మెజర్మెంట్స్ అన్ని తీసుకుంది, కానీ మా మమ్మీ స్టిచ్ చేయలేదు. ఆ రోజు నైట్ అయిపోయింది. సో నెక్స్ట్ డే నువ్వు వచ్చాకే స్టిచ్ చేస్తాను అన్ని అని చెప్పింది. దీనికేమో ఇది పెట్టాను. నాకు స్టిచ్చింగ్ రాదు, కానీ నేను ఏదో పెద్ద మాస్టర్ అయినట్టు ఇక్కడ మా మమ్మీకి ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఈ అవుట్ఫిట్ ఫ్రమ్ ది స్క్రాచ్ ఏంటో కానీ 2 సార్లు గొడవ కూడా అయింది మా ఇద్దరికి. గైస్, జస్ట్ 50 రూపీస్కేమో మా మమ్మీ స్టిచ్చింగ్ నేర్చుకుందంట అప్పట్లో. నాకైతే మా మమ్మీ చాలా గ్రేట్ అనిపిస్తుంది, బికాస్ అప్పట్లో ఉన్న స్టిచ్చింగ్ డిజైన్స్, అప్పట్లో ఉన్న కటింగ్స్ అన్ని వేరైనా కూడా కుట్టడానికి ట్రై చేసింది కదా, అందుకే. సో గైస్, ఇట్స్ డే 3 అనమాట. సో డే 2లో చూసారు కదా, కింది పార్ట్ స్టిచ్ చేసింది మా మమ్మీ. సో కింది పార్ట్ అంతా రెడీ చేసి పెట్టింది. సో ఇక్కడ మీకు ఏంటి ఒక్క రోజుకి సగం కుట్టిందా అనుకోవచ్చు, బట్ మా మమ్మీ నాదే కాదు బయట వేరే వాళ్ళవి కూడా కుడుతూ ఉంటుంది కాబట్టి అవన్నీ స్టిచ్ చేస్తూ ఇది నేను వచ్చినప్పుడు మాత్రమే స్టిచ్ చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మేము హ్యాండ్స్ అడ్జస్ట్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ ఎలా రఫ్గా పెట్టి చూస్తున్నాము బాబీ పిన్స్తో, అక్కడ నీట్గా పెట్టి దాన్ని ఎలా వస్తుందో ట్రై చేసి అది మళ్ళీ స్టిచ్ చేస్తుంది మా మమ్మీ. అండ్ నేను ఎలా కుట్టించుకుంటున్నానంటే, ఇక్కడ ముందు క్లీవేజ్ పార్ట్ ఎక్కువ కనిపిస్తుంది కదా, చూసుకోవచ్చు మీరు. సో బ్యాక్ సైడ్ కూడా నేను ఇక్కడ జూమింగ్ చేసి చూపించాను కదా, సో అలా ఎక్కువ కనిపించకుండా కొంచెం పైకి పెట్టించుకుంటున్నాను అనమాట. సో అదే ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. అండ్ నెక్ వచ్చేసి అంత డీప్గా పెట్టించట్లేదు కాబట్టి బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్గా అలా రాకపోయినా దానికి సిమిలర్గా రావడానికి ట్రై చేస్తుంది మా మమ్మీ. సో నేను హ్యాండ్స్ అవన్నీ డ్రా చేసి మా మమ్మీ దగ్గర చూపించి చేసుకున్నాను కదా. సో నా వెనకాలకి వచ్చేసి ఇలా రావాలనుకున్నాను నేను, ఇలా. సో ఈ డ్రెస్ వచ్చేసి ఇలా ఉంది. సో ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట. నాకు బ్యాక్ సైడ్ జిప్ దగ్గర ఇలా రావాలనుకున్నాను నేను.
ఐ హోప్ మీకు కనబడుతుంది అనుకుంటున్నాను. ఇఫ్ నాట్ ఐ చెక్ వన్స్. సో గైస్ అవుట్ఫిట్ వచ్చేసి ఇలా ఉంది. ఐ హోప్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ఇలా అయితే అవుట్ఫిట్ వచ్చింది. ముందుకేమో నార్మల్గానే పెట్టించాను. జస్ట్ హ్యాండ్స్ దగ్గర ముందుకైతే నార్మల్గానే పెట్టించాను. జస్ట్ నాకైతే హ్యాండ్సే స్పెషల్గా ఉండాలనిపించింది. సో ఈ మధ్య ఇలాంటి ఫ్రిల్స్ న్యూ డిజైన్ హ్యాండ్స్ వచ్చాయి కదా, సో ఆ డిజైన్ పెట్టించుకున్నాను నేను. సో నాకు ఇది నార్మల్గా డైరెక్ట్ ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. సో నార్మల్ హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు. డైరెక్ట్ ఇక్కడ ఎలా అయితే పెట్టుకున్నామో వెనుక సైడ్ కూడా అలాగే పెట్టేసి ఇలా కూడా న్యూగా హ్యాండ్స్ వస్తున్నాయి. బట్ నాకు ఈసారి ఏమనిపించింది అంటే అది ఆల్రెడీ అందరు వేసుకుంటున్నారు. ఇలా ఆర్గానిక్ సవానాలో చూసాను కదా, అది వచ్చేసి ఇక్కడ జిప్ ఉండదు, అక్కడ వేరే డిజైన్ ఏదో వచ్చింది. బట్ నేను ఇక్కడ జిప్ పెట్టించి ఈ హ్యాండ్స్కి ఉండే కదా అవన్నీ ఇక్కడ పెట్టాను, ఇక్కడ పెట్టించాను. ఇక్కడ హ్యాండ్స్ అన్ని స్టిచ్ చేయించాను ఇలా ఫ్రిల్స్ పెట్టించి మళ్ళీ అదే ఇక్కడ అటాచ్ చేశాను. ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం సరిగ్గా రావట్లేదు. సో ఇక్కడ పెట్టించాను. సో బోత్ సైడ్స్ అలాగే పెట్టించాను. దెన్ ఎలా కనిపిస్తుంది అంటే ఇలా వేసుకుంటే వెనుక ఇలా ఫామ్ అవుతుంది ఒక షేప్, ఒక బటర్ఫ్లై షేప్ ఫామ్ అవ్వడానికి పెట్టించుకున్నాను. సో నేను పిక్చర్స్ అన్ని ఇంక్లూడ్ చేస్తాను, లాస్ట్లో వీడియో కూడా పెడతాను. ఎలా స్టైల్ చేశాను, ఎలా డ్రెస్ ఎలా వచ్చిందని లాస్ట్లో కూడా పెడతాను. అండ్ నేను దీనికి వచ్చేసి ఇది వచ్చేసి నాకు 10 మీటర్స్ ఫ్యాబ్రిక్ పట్టింది. యాక్చువల్గా శారీ వచ్చేసి 5.5 మీటర్స్ ఉందనుకున్నాం, కానీ కొంచెం తక్కువ ఉంది. 5.5 మీటర్స్ లేదు, ఆల్మోస్ట్ 5.5 అంటే ఒక 11 మీటర్స్ దీనికే పట్టింది. 11 మీటర్స్ అనుకుంటా, 11 మీటర్స్ పడింది నాకు. ఇక్కడ కింద వచ్చేసి ఇలా ఫ్రిల్స్ పెట్టించాను. యాక్చువల్గా ఇది నా ప్లాన్లో లేకుండే, దాని తర్వాత వేరే ఇంకో యూట్యూబ్లో ఒక వీడియో చూశాను. సో దాంట్లో చూసి ఇది యాడ్ చేయించుకున్నాను. బట్ ఇది కనిపించట్లేదు, దీనికి ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అవసరం పడుతుండే. సో అందుకే ఇంకెందుకులే అని లైట్ తీసుకున్నాము. ఇంకా ఎలాగో కనిపించట్లేదు అని చెప్పి లైట్ తీసుకున్నాము. ఐ హోప్ మీరు ఇలా పెట్టించుకోకండి, పెట్టించినా పెద్దగా యూజ్ ఏం లేదు. దీనికే నాకు చాలా క్లాత్ వేస్ట్ అయిపోయింది, కానీ అస్సలు కనిపించట్లేదు, అసలు పెట్టినట్టు కూడా కనిపించట్లేదు. ఒకవేళ మీరు కనుక స్టిచ్ చేయించుకుంటే నార్మల్ ఫ్రాక్ గానే స్టిచ్ చేయించుకోండి, స్టిచ్చింగ్ కాస్ట్ కూడా కొంచెం తక్కువ పడుతుంది అండ్ ఇంకా మీకు క్లాత్ సేవ్ అవుతుంది. సో దట్స్ ఇట్ గైస్. ఇంకా లోపల నేను ఎక్స్ట్రా లైనింగ్స్ ఏం వేయించలేదు, బికాస్ ఆల్రెడీ సాటిన్ ఉంది. ఆల్రెడీ సాటిన్ వేయించాను, దాని తర్వాత నేను ఏం లైనింగ్ వేయించలేదు. బికాస్ లావుగా కనిపిస్తాము, ఎక్కువ లేయర్స్ వేయిస్తే లావుగా కనిపిస్తాము. ఒకవేళ మీకు ఫ్లేర్ అంటే ఇలా బుట్టలాగా కావాలి అనుకుంటే, ఇలా ఫ్లేర్ ఎక్కువ కావాలనుకుంటే, ఫ్లేర్ ఎక్కువ పెట్టించుకున్నారు కదా, మీకు లోపల వాల్యూమ్ ఎక్కువ కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు మన క్యాన్ యూజ్ చేయండి. నేను క్యాన్ కూడా పెట్టించలేదు, బికాస్ నేను ఒకటే క్యాన్ కుట్టించుకున్నాను. నాకు అది అవసరం ఉంటే ప్రతి ఒక్క డ్రెస్కి అదే యూజ్ చేస్తాను. సో మీరు కూడా బెటర్ మీరు ఒక క్యాన్ కుట్టించుకొని పెట్టుకోండి. ఒక స్కర్ట్ టైప్ వస్తుంది క్యాన్ అలాంటివి కొనుక్కొనైనా పెట్టుకోండి, లేదంటే కుట్టించుకోండి. ఐ ప్రిఫర్ కుట్టించుకుంటే బెటర్ అనమాట. మన సైజ్ని బట్టి అన్ని లెంత్ అంతా కరెక్ట్గా వస్తుంది. కనుక వేసుకోవాలనుకుంటే అలా వేసుకోండి. అండ్ లోపల సపోర్టింగ్కి అంటే డైరెక్ట్ ఇలా హ్యాండ్స్ పెట్టేస్తే మనకు ఆగదు కదా, సో డైరెక్ట్ అలా పెట్టకుండా సపోర్టింగ్కి ఇలా ఒక స్ట్రిప్ పెట్టించాను. ఇది నా ఐడియా కాదు, మా మమ్మీ ఐడియానే. నేను ఓన్లీ ఇదే అని చెప్పాను, కానీ తను ఇది పెట్టింది అనమాట. చాలా 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 కష్టం ఉంటుంది గైస్. ఈ ఒక్క డ్రెస్ 2 days కుట్టింది అనుకుంటా. ఎంత కష్టం ఉంటుందంటే మనం అస్సలు ఇమాజిన్ చేయలేము. వాళ్ళు చేసే వాళ్ళకే తెలుస్తుంది, అంత కష్టం ఉంటుంది ఇది. సో ఇటు సైడ్ అటు సైడ్ పెట్టించాను. అండ్ ఈ వీడియో ఇంత లాంగ్ ఎందుకు పెట్టాను, సింపుల్గా చెప్పవచ్చు కదా ఇలా గుట్టించుకున్నానని మీరు అనుకోవచ్చు. బట్ దీని వెనుక మా మమ్మీ కష్టం ఎంతో ఉంది. సో అది మీకు చూపించడానికి పెట్టాను. చూస్తే సింపుల్గానే అనిపిస్తుంది, కానీ మనం చేయం కదా, ఆ వర్క్ చేసే వాళ్ళకే తెలుస్తుంది అది ఎంత కష్టంగా ఉంటుంది అని చెప్పి. వచ్చేసి ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టించాను. ఎక్కువ ఫ్రిల్స్ పెట్టిస్తే లావుగా కనిపిస్తామని చెప్పి నేను ఇక్కడ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టించి ఇలా అయితే డ్రెస్ రెడీ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు లైట్ వచ్చింది కాబట్టి ఇది లైట్ సౌండ్ వస్తుందని వేయలేదు ఇందాక. సో ఇప్పుడు చూడండి, అసలు ఎవరైనా చూస్తే మీషో శారీ నుంచి ఇంత బ్యూటిఫుల్ అవుట్ఫిట్ క్రియేట్ చేశారంటే, డిజైన్ చేశారంటే ఎవరు నమ్మరు. యాక్చువల్గా అందరూ ఇది ఎక్కడ కొన్నామని అడుగుతున్నారు, బట్ నేను స్టిచ్ చేయించుకున్నాను.
ఎక్కడ కొనలేదు. నాకు వచ్చేసి టోటల్ కాస్ట్ ఎంత పడిందంటే ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను 2 శారీస్ తీసుకున్నాను. ఒక్క శారీకి వచ్చేసి 197 రూపీస్ ఎంతో, ఆల్మోస్ట్ 200 రూపీస్ అనుకోండి. అలా 2 శారీస్ తీసుకున్నాను. అది 400, నాకు 2 శారీస్కి వచ్చేసి 384 రూపీస్ పడింది. దాన్ని డివైడ్ చేసుకోండి, ఎలా డివైడ్ చేసుకుంటారో. మీరు 5 మీటర్స్ ఫ్యాబ్రిక్తో కూడా కుట్టించుకోవచ్చు. బట్ నేను ఫ్లేర్ ఎక్కువ రావాలనుకున్నాను అండ్ నేను డిజైన్ వేరే పెట్టించుకుంటున్నాను కాబట్టి డిజైన్కి ఒక అంటే ఇంత ఫ్యాబ్రిక్ పడుతుందని ఉంటుంది కదా. నేను సాటిన్ క్లాత్ వచ్చేసి 6 మీటర్స్ తీసుకున్నాను. నాకు 6 మీటర్స్ సరిపోయింది. 6 మీటర్స్ వచ్చేసి 300 రూపీస్ అనుకుంటా. సో నాకు 684 రూపీస్కి ఈ క్లాత్ అంతా వచ్చేసింది. స్టిచ్చింగ్ కాస్ట్ అయితే నాకైతే ఏం లేదు కాబట్టి నేను జస్ట్ నాకు ఒక 700 రూపీస్కి డ్రెస్ వచ్చేసింది అనుకుంటా. ఐఎమ్ వెరీ లక్కీ ఇన్ దిస్ మ్యాటర్ అంటే. నేను చాలా లక్కీ ఫీల్ అవుతాను బికాస్ మా మమ్మీ టైలర్ కాబట్టి అసలు ఎన్ని డ్రెస్సెస్ అంటే అన్ని డ్రెస్సెస్ కుట్టించుకోవచ్చు. బట్ ఎక్కువ అడిగించుకుంటుంది అంతే. వెనక పడి రిక్వెస్ట్ చేస్తే అప్పుడు కుడుతుంది అనమాట. నాకు కాబట్టి 700లో వచ్చేసింది ఈ డ్రెస్. 700 అంతే. జ్యువెలరీ అంతా కలిపి నాకు నా టోటల్ అవుట్ఫిట్ వచ్చేసి 1000 రూపీస్లో అయిపోయింది. మీకు మీ స్టిచ్చింగ్ కాస్ట్ని బట్టి అది చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే మా మమ్మీ స్టిచ్ చేస్తుంది కాబట్టి నాకు చాలా అఫోర్డబుల్ ప్రైస్కే వచ్చేస్తుంది. ఒకవేళ మీరు బయట స్టిచ్ చేయించుకోవాలంటే జస్ట్ ఒక 2000 రూపీస్ పడుతుంది అనుకుంటా మీకు. అంటే ఏరియాని బట్టి చేంజ్ అవుతుంది, ఏరియాని బట్టి కాస్ట్ అనేది ఫ్లక్చువేట్ అవుతుంది కదా. ఒకవేళ మీరు బయట ఎక్కడైనా స్టిచ్ చేయించుకుంటే మాత్రం ఒక 1200-1300 స్టిచ్చింగ్ కాస్ట్కి వెళ్ళినా 600-700లో క్లాత్ మొత్తం వచ్చేస్తుంది. టోటల్ కలిపితే ఒక 2000 అండర్ 2000 మీకు అవుతుంది. ఒక 1800-1900 పట్టొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు అంతకంటే ఎక్కువ అవుతుందంటే మీరు సవానాను తీసుకోవడమే బెటర్ అని చెప్తాను. బట్ ఇలా కస్టమైజ్ చేసుకుంటే బెనిఫిట్స్ ఏంటంటే మన మెజర్మెంట్స్ కి తగ్గట్టు పెట్టించుకోవచ్చు అండ్ లెంత్ ఫ్లేర్ మనకి ఎలా కావాలో అలా చేయించుకోవచ్చు. సో నాకైతే ఇలా స్టిచ్ చేయించుకోవడమే చాలా చాలా బెటర్ అనిపించిండే. సో దట్స్ ఇట్ గైస్. అంత ఇన్ఫర్మేషన్ కవర్ చేశానని అనుకుంటున్నాను. ఏదైనా మిస్ అయి ఉంటే కామెంట్స్ లో అడగండి. సో ఫైనల్లీ ఇప్పుడు ఈ డ్రెస్ ని స్టైల్ చేసి చూపిస్తాను అండ్ అవుట్ఫిట్ ఎలా వచ్చింది ఏంటి అని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దేవికా రెడ్డి.